యుద్ధకాలంలో పిల్లలు. గేయ రచయిత శ్రీ బాలసుధాకర్. గాత్రధారణ డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. పెద్దలంతా కలిసి నిస్సహాయులై శత్రువు ముందు చేతులెత్తేసిన వేళ పిల్లల చిరునవ్వు ఒక్కటి భరోసాగా మిగులుతుంది. కంచెలను దాటి సంకెళ్లను ఛేదించి తుపాకీ బాయినెట్ల ఆగ్రహాన్ని ధిక్కరించి సరికొత్త కళని దాచిన గుప్పిళ్లను ప్రపంచం ముందు ప్రేమ నిండిన కళ్ళతో విప్పుతారు పిల్లలు. నగ్నంగా ఏ అరమరికలు లేకుండా దేశ సరిహద్దులు దాటి విరబూసే పువ్వులు పిల్లలు. నల్లబల్ల మీద పిచ్చి గీతలను చెరిపివేసినట్టే లేత చేతులతో యుద్ధాన్నే సమూలంగా తుడిచి పారేసే ధీశాలులు పిల్లలు. తల్లిని, తండ్రిని, ఇంటిని, స్నేహితులను అందరినీ కోల్పోయి అలసి పాశవిక యుద్ధ క్రీడలో కడ ప్రాణాలతో మిగిలి హెచ్చుతగ్గుల లోకాన్ని నిలేసి ప్రశ్నిస్తారు పిల్లలు. బాంబుల మోతలు, ఫిరంగుల ధ్వనులు, నెత్తుటేరులు పారే వీధుల్లో నుంచి సన్నని పెదాలపై నెత్తురంటిన చెరగని నవ్వుతో మొలకెత్తేది ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లలే. శిథిలాల కింద రోజులు గడిచి పిల్లలే ఎందుకు బతుకుతారో ఒక చీకటి తొలగిన రాత్రి నెలవంకతో కబుర్లాడుతూ జవాబవుతారు పిల్లలు. నిప్పుల సెగలు గక్కుతున్న గాజాలోనైనా, అబూజ్మడ్ గిరి శిఖరాల్లోనైనా ఏ యుద్ధం లేనట్టు భ్రమను కలిగించే ఒకానొక దేశపు నడిమధ్యలోనైనా అమాయకంగా మట్టిలో గూళ్ళు అల్లుకునే పిల్లల చేతుల్లోనే మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది ఏ గాయపడ్డ దేశమైనా. నిప్పులు సెగలు గక్కుతున్న గాజాలోనైనా, అబూజ్మడ్ గిరి శిఖరాల్లోనైనా ఏ యుద్ధం లేనట్టు భ్రమను కలిగించే ఒకానొక దేశపు నడి మధ్యలోనైనా అమాయకంగా మట్టిలో గూళ్ళు అల్లుకునే పిల్లల చేతుల్లోనే మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది ఏ గాయపడ్డ దేశమైనా.